ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్గా 15 సంవత్సరాల నుంచి ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వరకు తర్వాత వివిధ పోస్ట్స్ నేను చేసుకుంటూ వచ్చి ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కూడా నేను కో చైర్మన్గా ఉన్నా. మొన్న నేషనల్ మేనిఫెస్టో డిసిప్లినేషన్ కమిటీకి కూడా నేను మెంబర్గా ఉన్న శ్రీధర్ బాబు గారితో పనిచేసిన వారి చైర్మన్ నుండి చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చిన. నేషనల్ మేనిఫెస్టోకు మా తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా విషయాలు మేము క్రోడీకరించి ఆ మేనిఫెస్టో తయారు చేసి మేము ప్రజెంట్ చేసాం. అది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడలో పెద్ద మహాసభ అరేంజ్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చి దాన్ని రిలీజ్ చేశారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజలకు మనసులో అద్దుకున్నట్టయి పార్లమెంట్ ఎన్నికలప్పుడు చాలా స్పందన వచ్చింది. ఎన్నికలకు అన్ని విధాల కాన్స్టిట్యున్సీల తరఫు నుంచి మాకు అన్ని వర్గాల తరఫు నుంచి ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి మాకు మంచి సపోర్ట్ దొరికింది. మాకు ముఖ్యమంత్రి గారు అయితే 10 నుంచి 13, 14 పార్లమెంట్ సీట్స్ గెలుస్తానంటుండ్రు. ఎన్నికల ముందు చెప్పిన మాట అది. బహుశా 10 నుంచి 12 సీట్లు రావచ్చు మాకు అని మేము అనుకుంటున్నాం పార్లమెంట్లో, ప్లస్ ఆర్ మైనస్. కానీ మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. అడ్మినిస్ట్రేషన్లో కానీ రాజకీయ వర్గాలలో కానీ ఇక్కడే కాదు నేషనల్ లెవెల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే సరే ఏ విషయమైనా కూడా ఓపెన్గా చెప్పుకోక తప్పదు. మేము ఇంటెలెక్చువల్ సెల్స్ తరఫు నుంచి, మేధావ వర్గం తరఫు నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మేము రిపోర్ట్స్ ఎప్పుడైతే తెప్పించుకున్నామో అవన్నీ క్రోడీకరించి మేము చెప్పాలంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చే ఛాన్సెస్ మోర్ దాన్ 50 to 60% ఉన్నాయి. మహారాష్ట్రలో మాకు సపోర్ట్ దొరుకుతుంది, బీహార్లో సపోర్ట్ దొరుకుతుంది, ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో మాకు ఉన్నది. అక్కడ మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ సపోర్ట్ దొరుకుతుంది. ఇదివరకు ఇవన్నీ కూడా బీజేపీ మోదీ గారి ప్రభావం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ ప్రభావం దేశం మొత్తం మీద ఉన్నది. వారిదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఏదైతే పదయాత్ర చేసిందో దాని ఇంపాక్ట్ చాలా పడ్డది. మన రాష్ట్రానికి కూడా వచ్చి చాలా తిరిగిపోయిన తర్వాత కూడా వారి కానీ పోతే ప్రియాంక గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మా పార్టీ ప్రెసిడెంట్ మా ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు, వారిది కూడా దేశం వ్యాప్తంగా మంచి ప్రభావం పడ్డది. ఆ ఓట్ బ్యాంక్ లోపల చాలా చేంజెస్ వచ్చేసాయి. సో అందుకనే దగ్గర 260, 270 కంటే కూడా ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయని నేను చెప్పక తప్పలేదు ఇప్పుడు. కాకపోతే నేనేం జోష్యం చెప్తలేను, ఉన్న వాస్తవాలు చెప్తున్నా, నాకు తెలిసిన వాస్తవాలు చెప్తున్నా. దేశం మొత్తం తీర్పించుకొని ఇంటరాక్ట్ అయిన తర్వాతనే నేను చెప్పే మాటలు ఇవి. నా డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ, ఇచ్చిన వాగ్దానాలన్నీ వారి క్యాబినెట్ కలీగ్స్తోని సహకారంతో
తూచా తప్పక 100% వాటిని అమలు పెడతాం, కంప్లీట్ చేస్తాం, ఆనర్ చేస్తాం. ప్రతి వాగ్దానం, దాంట్లో ఎవరికేం డౌట్స్ అనవసరం. సరే, దేనికైనా కూడా ఇంత సమయం ఉంటుంది. ఇవాళ పిల్ల పుట్టాలంటే 9 నెలలు కావాలి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చి సరిగ్గా 3 నెలలు సరిగ్గా వచ్చిందో లేదో అప్పుడే మా మీద రాళ్ళేస్తుంది. అది మర్యాద కాదు, అది సంస్కారం కాదు, సభ్యత కాదు. అది దయచేసి ఎవరి జప్తుల వాళ్ళు ఉండాలి, ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి, వ్యవధి ఇవ్వాలి. మేము పరిపరి విధాల ప్రయత్నం చేసినాం. మాకు ఒక పెద్ద థింక్ ట్యాంక్ ఉన్నది నేషనల్ లెవెల్లో. ప్రతి ఇష్యూను క్షుణ్ణంగా డిస్కస్ చేసి అన్ని యాంగిల్స్తో ఆలోచించి ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసినాం. కొన్ని వాగ్దానాలు ఇచ్చినాం, ప్రజలకు ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం, విద్యార్థులకు ఇచ్చినాం, ఎంటర్ప్రెన్యూర్స్ గురించి మాట్లాడినాం, మహిళల గురించి మాట్లాడినాం, ఎన్నెన్నో వాగ్దానాలు చేసినాం. తప్పక వాటిని తూచా తప్పక వాటిని అమలు చేస్తామన్న మాట మాత్రం మీ అందరం ఒకటి చెప్తున్నా కూడా తప్పక అమలవుతుంది కూడా. అది మీరు నెక్స్ట్ ఏదైతే న్యాయం జరగాలనో, అది మల్లన్న సాగర్ గారు కానీ ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా కానీ తప్పక కూడా వారు చేస్తారు. కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్ మైండెడ్ ఉన్నారు. ఈజ్ వెరీ యంగ్ అండ్ డైనమిక్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎక్స్పోజ్డ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ వీ హ్యావ్ సిద్దిపేటకు అటువంటి మంచి కలెక్టర్ వచ్చేదానికి కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.